హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఏంటంటే ఏప్రిల్ 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి. మార్చి 30వ తారీఖున మనకి ఉగాది పండుగ అనేది ఉంది కదా. అయితే మనము విశ్వావసు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే మార్చి 30వ తారీఖున ఉగాది వరకే మనము చెప్పుకున్నాము. అంటే మార్చ్ క్యాలెండర్ 30 తారీఖు వరకే చెప్పుకున్నాం కదా. మరి 30వ తారీఖున ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది నుంచి మనము మొదలు పెడదాము. శుక్ల పాడ్యమి ఆదివారము, రేవతి నూతన వస్త్రాలు ధరించుట, ఇవాళ అధికార దర్శనము, అలాగే చిట ఆవర్జాలు, కొత్త పుస్తకాలు ప్రారంభము, శుభాకాంక్షలు తెలుపుకుంటకు, నూతన వ్యాపారము, అలాగే సినిమా ప్రారంభము. అంటే ఉగాది రోజున ఇవన్నీ చేయొచ్చు అనమాట. అంటే కొత్త సినిమా ప్రారంభం కూడా చేయవచ్చు అని ఇచ్చారు కదా. అయితే 12:20 తర్వాత విధియ వచ్చిన తర్వాత అశ్విని నక్షత్రానికి గృహప్రవేశము, అలాగే వివాహ ముహూర్తాలు కూడా ఇవాళ ఉన్నాయండి. ఉగాది రోజున గృహప్రవేశ ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ చేయించుకోవచ్చు అనమాట. ఇక మార్చి 31 తెలుసుకుంటే విధియ సోమవారము, అశ్విని నక్షత్రము, గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ అంటాం కదా. అలాగే గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అక్షరాభ్యాసానికి అంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి బాగానే ఉంది. అలాగే వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ రోజున బాగుందండి. ఇక మనము ఏప్రిల్ 2025 క్యాలెండర్ తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తారీఖున చూడండి తదియ, అలాగే మంగళవారము, భరణి నక్షత్రము. ఇవాళ ఆపరేషన్స్ చేయించుకోవడానికి బాగానే ఉందండి. ఇక 2వ తారీఖున చవితి, బుధవారము, కృత్తిక నక్షత్రము, వ్యవసాయ పనులకి అలాగే ఆపరేషన్స్ చేయించుకోవడానికి బాగానే ఉందండి. ఇక ఉదయం 9:18 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. ఇక 3వ తారీఖు వచ్చేసి షష్ఠి, గురువారము, రోహిణి నక్షత్రము, మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే ఉపనయనము అంటే పిల్లలకి, మగపిల్లలకు ఒడుగనేది చేస్తారు కదా, ఆ కార్యక్రమం అనమాట. ఇవాళ చేయించుకోవచ్చు. అంటే ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు ఉపనయన కార్యక్రమాలకి. ఇక దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, పిల్లలకి నామకరణం అంటే బార్సాలు చేయడానికి కూడా ఈ రోజున బాగుందండి. అలాగే ఉదయం 9:14 తర్వాత వ్యాపార వాహన ప్రారంభాలకి, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు భూమి కనుక కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12:04 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహం ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశము ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు మీరు రాత్రిపూట. అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అండి. 4వ తారీఖు వచ్చేసి సప్తమి, మృగశిర నక్షత్రం, మిగులు, శుక్రవారము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే అక్షరాభ్యాసం చేయవచ్చు పిల్లలకి. ఇంకా పిల్లలకి బార్సాల అంటే నామకరణం కూడా చేయవచ్చు. ఇక ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేయవచ్చు. అలాగే నైట్ మీరు గర్భధాన ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ఇక 5వ తారీఖు వచ్చేసి అష్టమి, శనివారము, ఆరుద్ర నక్షత్రము. సాధారణ పనులకి ఈ రోజున బాగుందండి. ఉదయం 9:06 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభము, రిజిస్ట్రేషన్స్, నామకరణము, దేవతా ప్రతిష్టలకి ఈ రోజున బాగుంది. అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా మీరు నైట్ అనేది పెట్టించుకోవచ్చు. ఇక 6వ తారీఖు వచ్చేసి నవమి, ఆదివారము, పునర్వసు నక్షత్రం, మిగులు, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అలాగే ఉపనయన ముహూర్తాలు, అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి, ఇంకా నామకరణం అంటే బార్సాలు చేయడానికి కూడా బాగానే ఉందండి ఈ రోజున. పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణము ఉదయం 11:52 తర్వాత గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అనమాట. గర్భధాన ముహూర్తాలు అంటే నైట్ అని చెప్పాను కదా, నైట్ మీరు పెట్టించుకోవచ్చు. అలాగే ఈ రోజున శ్రీరామనవమి పండుగ అండి, 6వ తారీఖున, ఏప్రిల్ 6వ తారీఖున. ఇక 7వ తారీఖు వచ్చేసి దశమి, సోమవారము, పుష్యమి నక్షత్రం, మిగులు, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, నామకరణానికి, చెవులు కుట్టించడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఆశ్లేష వచ్చిన తర్వాత మాత్రం ఋగ్వేదులకు ఉపనయనం చేయవచ్చు. అలాగే బోరింగ్ వేయవచ్చు, వ్యవసాయ పనులు అనేవి చేయించుకోవచ్చు. ఇక 8వ తారీఖు వచ్చేసి ఏకాదశి, మంగళవారము, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే చేయించుకోవచ్చు. ఇక 9వ తారీఖు వచ్చేసి ద్వాదశి, మఖ నక్షత్రము, బుధవారము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసానికి ఈ రోజున బాగానే ఉన్నాయి. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి నామకరణం కూడా చేయవచ్చండి. ఇంకా గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. ఇక 10వ తారీఖు వచ్చేసి త్రయోదశి, గురువారము, ఉబ్బ నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనము, అలాగే ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత 11:36 తర్వాత ఉదయము, వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు.
11వ తారీఖు వచ్చేసి చతుర్దశి శుక్రవారము ఉత్తర నక్షత్రంకి వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే ఉపనయనం చేయడానికి మగపిల్లలకి, ఇంకా దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, పిల్లలకి చెవులు కుట్టించడానికి, అలాగే నామకరణం బారసాలు చేయడానికి కూడా ఈ రోజున బాగున్నాయండి ముహూర్తాలు. అలాగే 11:32 తర్వాత ఉదయము హస్త నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు ఈ రోజున. ఇంకా 12వ తారీఖు వచ్చేసి పౌర్ణమి, హస్త నక్షత్రము, శనివారము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, ఈ రోజున నామకరణానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఉదయం 11:28 తర్వాత చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇవాళ గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు పెట్టించవచ్చు. ఇంకా 13వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి, ఆదివారము, చిత్ర నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే మగపిల్లలకి ఒడుగు ఉపనయనం చేయడానికి, ఇంకా దేవతా ప్రతిష్టలకి మీరు ముహూర్తాలను పెట్టించుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసం చేయవచ్చు. పిల్లలకి నామకరణం చేయడానికి ఈ రోజున బాగానే ఉన్నాయండి. ఇంకా స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత ఉదయం 11:24 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. 14వ తారీఖు వచ్చేసి పాడ్యమి, సోమవారము, స్వాతి నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అలాగే ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఉదయం 11:20 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధారణ ముహూర్తాలు, రాత్రి 8:53 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చిన తర్వాత మాత్రం వ్యవసాయ పనులకు మాత్రమే వీలుందండి. ఇంకా 15వ తారీఖు వచ్చేసి చూడండి విధియ, మంగళవారము, విశాఖ నక్షత్రము, ఈ రోజున మాత్రము ఆపరేషన్స్ మాత్రమే చేయించుకోవచ్చు అని ఇచ్చారు. అయితే ఉదయం 11:16 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశములకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. ఇక 16వ తారీఖు వచ్చేసి తదియ, బుధవారము, అనురాధ నక్షత్రం, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఈ రోజున బాగానే ఉన్నాయండి. ఉదయం 11:12 తర్వాత కూడా వ్యాపారము, వాహన ప్రారంభాలు, అలాగే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయవచ్చు. సాయంత్రం 4:57 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ పేరు బలం మీద పెట్టించుకోవచ్చు ముహూర్తాలు. ఇంకా 17వ తారీఖు వచ్చేసి చవితి, గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, చెవులు కుట్టించడానికి బాగానే ఉన్నాయి ఈ రోజున. అలాగే వ్యాపార ప్రారంభాలకి, అలాగే ఊయల్లో వేయడానికి పిల్లల్ని ఈ రోజున బాగున్నాయండి. 11:06 తర్వాత సాధారణ పనులకి బాగానే ఉన్నాయి. ఇంకా 18వ తారీఖు వచ్చేసి పంచమి, శుక్రవారము, మూల నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి ఈ రోజున బాగున్నాయండి. ఇంకా వివాహ ముహూర్తాలు ఉదయం 11:04 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి కూడా ఉన్నాయండి ఈ రోజున ముహూర్తాలు. రాత్రి 11:45 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశం కూడా మీకు ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఈ రోజున బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు. తెల్లవారితే 3:36 తర్వాత బోరింగ్ అనేది వేయాలి. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టాలంటే ముందు మీకు నీరు కావాలి కాబట్టి బోరింగ్ అనేది వేసుకోవాలి కదా. కాబట్టి బోరింగ్ వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. 19వ తారీఖు వచ్చేసి షష్ఠి, శనివారము, పూర్వాషాఢ నక్షత్రము, ఋగ్వేదలకు ఉపనయనం చేయడానికి, అలాగే బోరింగ్ వేయడానికి బాగానే ఉందండి. ఇంకా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపారము, వాహన ప్రారంభాలు, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ రోజున బాగానే ఉన్నాయండి. 11:43 తర్వాత రాత్రి వ్యవసాయ పనులు, బోరింగ్ వేయడానికి కూడా బాగానే ఉంది. తెల్లవారుజామున 3:32 తర్వాత. ఇక 20వ తారీఖున సప్తమి, ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి ఈ రోజున ముహూర్తాలు ఉన్నాయి. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, నామకరణం కూడా చేయవచ్చు. ఇంకా 10:56 తర్వాత ఉదయము వ్యాపార ప్రారంభాలు, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడము, అలాగే నిశ్చయతాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి, ఇంకా మధ్యాహ్నం 3:03 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. రాత్రి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 11:39 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బోరింగ్ ముహూర్తాలు కూడా ఈ రోజున తెల్లవారుజామున 3:25 తర్వాత ఉంది. అంటే తెల్లవారితే మీకు సోమవారం అనమాట. ఇంకా 21వ తారీఖు వచ్చేసి చూడండి అష్టమి, సోమవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, సాధారణ పండుగ మాత్రమే ఈ రోజున బాగుందండి. అలాగే ఉదయం 8:02 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభానికి అంటే శంకుస్థాపనకి, గృహప్రవేశానికి, ఇంకా దేవతా ప్రతిష్టలకి, అలాగే పిల్లలకి నామకరణం చేయడానికి బాగానే ఉంది. ఉదయం 10:52 తర్వాత వ్యాపార ప్రారంభాలకి, అలాగే వాహన ప్రారంభాలకి, నిశ్చయతాంబూలాలు మీరు మార్చుకోవడానికి, అలాగే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
అలాగే మధ్యాహ్నం 2:59 తర్వాత కూడా గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అనమాట. రాత్రి మాత్రం వ్యవసాయ పనులకు కూడా బాగానే ఉందని ఇచ్చారు. అంటే చెప్పాను కదా ఇందాకనే, బోరింగ్ వేసుకోవడానికి కూడా బాగానే ఉంది. తెల్లవారితే మీకు 3:24 తర్వాత తెల్లవారితే మంగళవారం అనగా మీరు బోరింగ్ వేయించుకోవచ్చు. ఇంకా 22వ తారీఖు వచ్చేసి నవమి మంగళవారము, శ్రవణ నక్షత్రము. ఆపరేషన్స్కి మాత్రం ఈ రోజున బాగానే ఉందండి. అయితే ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:55 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశము, బోరింగ్ వేయడానికి కూడా బాగానే ఉందన్నమాట. అయితే బోరింగ్ అనేది చెప్పాను కదా తెల్లవారితే 3:20 అంటే తెల్లవారితే మీకు బుధవారం అనేది వస్తుంది. 23 తారీఖున దశమి బుధవారము, శతభిష నక్షత్రము, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఈ రోజున బాగానే ఉన్నాయండి. అలాగే ఉదయం 10:44 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి 11:27 తర్వాత కూడా మీకు వివాహము, గృహారంభము, గృహప్రవేశం కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. బోరింగ్ కూడా వేయించడానికి ఈ రోజున బాగానే ఉంది. అంటే తెల్లవారితే మీకు గురువారము 3:16 తర్వాత వేసుకోవచ్చు తెల్లవారుజామున. ఇంకా 24వ తారీఖు వచ్చేసి ఏకాదశి గురువారము, పూర్వభద్ర నక్షత్రము. ఋగ్వేదులకు ఉపనయనం చేయడానికి బాగానే ఉందండి ఇవాళ. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి బాగానే ఉన్నాయి. అలాగే వ్యాపారము, పెళ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్కి. ఇంకా 2:47 తర్వాత గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా రాత్రి 11:23 తర్వాత వ్యవసాయ పనులకు మాత్రం బాగానే ఉన్నాయి. అమావాస్య ముందు రోజులు కాబట్టి 25, 26, 27, 28 లేవండి. 29వ తారీఖు వచ్చేసి శుక్ల విధియ మంగళవారము, కృత్తిక నక్షత్రానికి, ఆపరేషన్స్కి బాగుంది. రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశాలకి ఈ రోజున బాగానే ఉన్నాయి ముహూర్తాలు. చూడండి ఏప్రిల్ 29వ తారీఖు అనమాట. ఏప్రిల్ 30వ తారీఖున తదియ బుధవారము, రోహిణి నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి, అలాగే ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. మీ పేరు బల మీద ఏ రోజుల్లో మీకు సరిపోతుందో మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. చూసారు కదండి, ఏప్రిల్ 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతుందనేది తెలుసుకున్నాం కదా. ఈ నెలలో మనకి శ్రీ సీతారాముల వారి కళ్యాణం అనేది ఉంది కదండి. మరి శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖున. ఇదండి మరి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.